మరి వికారాబాద్ కూడా నా దగ్గరకు వస్తే నేను ఇప్పుడు 2 నుంచి 3,000 ఎకరాల దాకా నేను ఇప్పటిదాకా పెట్టియడం జరిగింది. హరీష్ అన్న ఎట్లయితే సిద్దిపేటలో ప్రతి రైతు దగ్గరికి పోయి మాట్లాడి పెట్టిస్తున్నాడో అదే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా వారు ఏదైతే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనను విజయం వైపు నడిపియనికే వారు ఎక్కడ రమ్మన్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ రమ్మన్నా కూడా వారు ఎంబడి నేను పోనీకే తయారున్నా. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోని ఏదైతే ఈ 4 సంవత్సరాలు పంట పండే 4 సంవత్సరాలు వాళ్లకు ఏది కూడా లాభం ఉండదు కాబట్టి మరి దానికోసము పెద్దలు రఘునందన్ గారు మాట్లాడుతూ 4,200 ఏదో కేంద్ర ప్రభుత్వం వేస్తున్నదన్నారు. మంచిదే అది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు నేను కానీ మా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ ఇద్దరం వారి ఎంబడి పోయి మాట్లాడి దీనికి ఇప్పించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ